ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేయడం ద్వారా ఇచ్చారనేసి వచ్చింది. అభివృద్ధి అనేది కనబడలేదు. ప్రభుత్వం అంటేనే ప్రజలు, ప్రజలు మళ్ళీ ప్రభుత్వం, అది మళ్ళీ ప్రభుత్వం డబ్బులు కాకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరు తీసుకొచ్చి పెట్టలేదు కదా. కాదు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టించారు. ఏం ఆస్తులు ఉన్నాయండి ప్రభుత్వంలోనే? ఇప్పుడే రాష్ట్రం విభజన అయిపోయి హైదరాబాద్ అటు వెళ్ళిపోయింది. ఇక్కడ ఆంధ్రాలో ఏమున్నాయి తాకట్టు? ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి లేదు, ఇన్కమ్ లేకుండా అప్పులు చేసి సంక్షేమం చేయడం వలన ఆల్రెడీ అప్పుల్లోనే ఉన్నది. ముందున్న ప్రభుత్వం ఆల్రెడీ ఆస్తులు సంపాదించి వెళ్ళిపోలేదు కదా. ముందున్న ప్రభుత్వం అప్పుల్లోనే ఉంచి వెళ్ళిపోయింది. అది కవర్ చేసుకుంటూ ఈ సంక్షేమ పథకాలు అన్ని చేశారంటే గ్రేటే కదా. 8 లక్షల కోట్లు అంతకు ముందు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి చెప్పండి. అయితే జగనన్న ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది. 24 ఎన్నికల్లో